నమస్కారం వైఎన్సీ న్యూస్ కు స్వాగతం. గత 70 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న మమ్మల్ని ఖాళీ చేయాలని భయభ్రాంతులకు గురి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కాకినాడ జె రామారావుపేట కోమలివారి వీధిలో నివాసం ఉంటున్న బాధితులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బాధిత మహిళలు ముత్యాల విజయలక్ష్మి, మాసగిరి దేవి, పద్మ, మంగ మాట్లాడుతూ తమ పూర్వీకుల నుంచి ఇక్కడే నివాసం ఉంటున్నామని, అప్పట్లో ఇదే గొడవలు జరిగితే తమ పెద్దలు కోర్టును ఆశ్రయించినప్పుడు నివాసం ఉండేందుకు అనుమతులు ఇచ్చారని తెలిపారు. ఇంటి పన్ను, కరెంట్ కనెక్షన్లు, కుళాయిలు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ధృవీకరించి ఇవ్వడం జరిగిందన్నారు. కబ్జాదారులు తాము నివాసం ఉంటున్న ఇళ్లను ఖాళీ చేయించి కబ్జా చేసేందుకు తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరి జనవాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు పలుమార్లు వినతి పత్రాలు అందజేయడం జరిగిందని వివరించారు. తమకు కబ్జాదారుల నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలంటూ అధికారులకు విజ్ఞప్తి చేశారు. నా పేరు మాసగిరి దేవి అండి. మాది జగన్నాథపురం చార్టీస్ దగ్గర కోమలవారి వీధి వెనుక కొంత గ్రామంలో మేము ఈ స్థలంలో ఒక 70 సంవత్సరాలుగా మేము ఇక్కడ నివసిస్తూ ఉన్నామండి. మా మామయ్య గారి పేరు మాసగిరి సత్యనారాయణ, మా మామయ్య గారు, మా అత్తయ్య గారు, మరి మేమందరం కూడా అలాగే అందరూ కూడా 70 ఇల్లులు ఉన్నాయండి. మరి వాళ్ళందరూ కూడా మా పూర్వీకులు ఉండేవారు. ఉంటా ఏమైందంటే ఇక్కడ శేఖర్ గారు అని చెప్పేసి అని స్థలం కబ్జా చేసుకున్నవారటండి. మరి రెడ్లు అంటండి. మరి ఆ పెద్దవారు ఎవరో మాకు కూడా తెలియదు. కానీ ఏం జరిగిందంటే ఒక గత 4-3 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు. మా పెద్దవాళ్ళని కూడా ఒత్తిడి చేశారు. చేస్తే వాళ్ళు ఏం చేశారంటే కోర్టుకి వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారు మామయ్య గారు మరి రామారావు గారి దగ్గరికి వెళ్ళారు. ఇలా చాలా పాటలు పడ్డారండి మా పెద్దోళ్ళు. మరి అప్పటికి మేము చిన్నోళ్ళు. మరి మాకు మా అత్తగారు అయితే మేనత్త అవుద్ది, మేము చిన్నపిల్లలమండి. మరి అప్పటి నుంచి కూడా ఇలా పడతానే ఉన్నారు. పడతా ఉంటే ఏం జరిగిందంటే వీళ్ళు కోర్టు నుంచి డిక్లేర్ తెచ్చుకున్నారండి. తెచ్చుకున్న తర్వాత ఇంక వీళ్ళని ఏం చేయడం మనిషి వీళ్ళ జోలికి అయితే అలా ఎప్పుడు రాలేదండి. రాకపోతే అలాగే మేము అందరం కలిసి ఉంటున్నామండి. ఉంటుంటే ఇప్పుడు గత 2 సంవత్సరాల నుంచి మరి ఏం జరిగిందో కానీ వీళ్ళకి మరి మా కొంపల మీద మళ్ళీ ఆశ పుట్టిందండి అవతల వాళ్ళకి. మరి వాళ్ళు మీ ఇల్లు తీసేస్తారా లేదా వేరే దుక్కునిస్తామని చెప్పేసి అని మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారండి. ఒత్తిడి చేస్తుంటే మేము ఎవరం ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే మీరు ఒకవేళ ఇల్లు తీయకపోతే దౌర్జన్యంగానే సరే మీ ఇల్లు పీకేస్తాం, మిమ్మల్ని చంపేసి అయినా సరే మేము ఇల్లు పీకేపోతే మేము ఊరుకోము అని చెప్పేసి మా ఇంటి మీదకి దాడి చేస్తున్నారండి. గత 70 సంవత్సరాలుగా మేము ఇక్కడే ఉంటున్నాం. మా అమ్మమ్మ గారు ఉన్నారండి. అప్పటి నుంచి ఇంటి పనులు మేము అప్పటి నుంచి కడుతున్నాం. ఇగండి మా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయండి. ఇది పాతదండి, 1986 నుంచి. ఇది ఇప్పుడేమో కొత్తదండి. ఇది కొత్తగా కడుతున్నామండి. అప్పటి నుంచి మేము ఇక్కడే ఉన్నామండి. వీళ్ళు గత 2 నెలలుగా వచ్చి మళ్ళీ ఇంకో ఛాన్స్ కూడా ఇచ్చారండి. 2 నెలల్లో తీసేస్తాం అని బెదిరిస్తున్నారండి. మళ్ళీ మమ్మల్ని వెళ్ళిపోవాలి, మీరు ఎక్కడికో వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉంటే మేము కుదరదు, పోలీసుల వాళ్ళ ద్వారా వచ్చి మిమ్మల్ని మేము ఇక్కడ నుంచి లాగేస్తాం అని వాళ్ళు చెప్తున్నారండి. మేమైతే ఎక్కడికి కదలేలా లేవండి, ఇక్కడే ఉంటాం. మాకు అక్కడే పట్టాలు కావాలండి. కలెక్టర్ గారికి కూడా మేము అర్జీ ఇచ్చామండి. కలెక్టర్ గారు చూస్తానన్నారు, పట్టాలు ఇప్పిస్తానని అన్నారండి. మాకు 70 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నామండి. మా పెద్దోళ్ళు చచ్చిపోయారు, మేము ఉన్నామండి. మేము ముసలోళ్ళం అయిపోయాము. మేము ఆ రామారావు గారు, ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు కూడా వెళ్తే మాకే రాసి ఇచ్చారండి పొంతని. వీళ్ళు వచ్చాము, ఈ మయాన్ని రెడ్లు వచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నారండి వెళ్ళిపోమని. మిగిలిన అక్కడ ఇస్తాం ఇక్కడ ఇస్తాము అని. మాకు ఇంటి పన్ను కాగితాలు ఉన్నాయి, ఆధార్ కార్డులు ఉన్నాయి, కరెంట్ బిల్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. వర్షం వస్తే మళ్ళీ ఎందుకు బోళ్ళు నీరు కట్టానండి. అలాగే ఉన్నామండి. ఎక్కడికి ఇస్తానని వెళ్ళకంటాని. ఇక్కడ నల్ల సుబ్బారావు ఉన్నాడండి. అతను అసలు వాళ్ళనిచ్చాడు కాదండి మమ్మల్ని. ఈనాడు అమ్ముకున్నాడండి. అతను ఇల్లు గట్ట అమ్ముకొని మమ్మల్ని పొమ్మంటున్నారండి. వెళ్ళనిచ్చాడు కాదండి అప్పుడు. ఇక్కడ వచ్చాము, ఎవరో బుర్రా రమణ, గుత్తు దుర్గారావు గారు మీరు వెళ్ళిపోండి ఇచ్చి దగ్గరికి అంటున్నారు. మేము వెళ్ళము, ఇన్నాళ్ళ నుంచి గోతులు గట్ట కప్పెట్టుకొని చేసి ఉన్నాము. మీరు ఇప్పుడు వెళ్ళమా? మేము వెళ్ళము అన్నామండి. మేము కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం, కళ్యాణ్ గారి దగ్గర 2 సార్లు వెళ్ళామండి. కళ్యాణ్ దగ్గరికి వెళ్ళామండి. ఇది వాళ్ళు ఏమన్నారు, కాగితాలు ఇచ్చేసి వచ్చామండి. నాగబాబు గారు కూడా ఇచ్చామండి మొన్నొట్టుకెళ్ళి. ఆయన పెన్షన్ అయ్యాక మన్నాడు వెళ్ళి ఇచ్చామండి. ఆయన ఇచ్చుకున్నారు. మాకు ఇల్లులు ఉండాలండి, ఇల్లులు ఉండాలా. అదే అండి మాకు అదే న్యాయం. రోడ్లు, పొలాలు ఏంటి మీరు రక్షణ కల్పించండి రెడ్ల దగ్గర నుంచి.